నందమూరి బాలకృష్ణకు మాస్ సినిమా పడితే బాక్సాఫీస్ వద్ద పూనకాలు రావడం ఖాయం. కానీ రీసెంట్గా టాలీవుడ్లో సమీకరణాలు మారుతున్నాయి. బాలయ్యను అత్యంత శక్తివంతంగా చూపించే బోయపాటి శ్రీను సైతం అఖండ 2తో తడబడటం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్యపరిచింది. హ్యాట్రిక్ హిట్ల ట్రాక్ రికార్డున్నప్పటికీ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా విఫలమైంది. ఈ పరిణామం ఇప్పుడు బాలయ్యతో తర్వాతి సినిమా చేయబోతోన్న గోపీచంద్ మలినేనిపై ఒత్తిడిని పెంచింది. బాలయ్య బాడీ లాంగ్వేజ్ను పట్టడంలో బోయపాటిది ప్రత్యేక శైలి. సింహ, లెజెండ్, అఖండ సినిమాలతో ఈ కాంబినేషన్ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. గోపీచంద్ మలినేని కంటే సీనియారిటీలోనూ మాస్ పల్స్ పట్టడంలోనూ బోయపాటికి క్రెడిట్ ఎక్కువ. అలాంటి దర్శకుడే కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయారంటే గోపీచంద్ మలినేని తన ఎన్బీకే 111 ప్రాజెక్టు విషయంలో ఎంత అప్రమత్తంగా ఉండాలో సినీ విశ్లేషకులు సూచిస్తున్నారు. గతంలో గోపీచంద్ బాలయ్య కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి సక్సెస్ సాధించినా అది కేవలం పండుగ సీజన్ అడ్వాంటేజ్ వల్ల గట్టెక్కిందనే వాదన ఉంది. ఆ సినిమాలో కొన్ని సాగతీత సీన్లు ఉండటంతో పాటు కమర్షియల్గా కేవలం బ్రేక్ ఈవెన్ మార్కుకే పరిమితమైంది. ఇటీవలి బోయపాటి సినిమాయే ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మలినేని కేవలం పాత ఫార్ములా మీద ఆధారపడితే ప్రమాదమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. కేవలం స్లో మోషన్ ఎలివేషన్లో భారీ డైలాగులతో ఇప్పుడు ప్రేక్షకులు సంతృప్తి చెందటం లేదు. కథలో బలం ఉంటేనే థియేటర్లకు జనం వస్తున్నారు. వీరసింహారెడ్డిలో దొర్లిన తప్పులను సరిదిద్దుకుంటూ స్క్రీన్ ప్లేను పక్కాగా సిద్ధం చేసుకోవాలని అంటున్నారు. ఇక మార్చిలో ప్రారంభం కానున్న ఈ క్రేజీ ప్రాజెక్టును మైత్రి మూవీ మేకర్స్ అత్యంత భారీగా నిర్మిస్తోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించనున్నట్లు తెలుస్తోంది. బోయపాటి వంటి అగ్ర దర్శకుడే బాక్సాఫీస్ పరీక్షలో వెనుకపడిన ఈ తరుణంలో గోపీచంద్ మలినేని కంటెంట్ విషయంలో 100% ఎఫర్ట్ పెట్టక తప్పదు. మరి మలినేని తన మార్క్ మేకింగ్తో బాలయ్యకు మళ్లీ సాలిడ్ హిట్ ఇస్తారో లేదో వేచి చూడాలి.